తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి సంఘ బిడ్డలారా, సభ్యులారా, దేవుని యొక్క జనాంగమా, యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభములు మరియు ఆహ్వానాన్ని అందిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆన్లైన్ పరిశుద్ధ సంభాషణకు ఆరాధన ప్రారంభించుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు ఈ లోకంలో రాజుగా, రారాజుగా, సర్వాధికారిగా, సృష్టికర్తగా, మా అందరి జీవితాలకు వెలుగుగా మీరు ఉంటూ మా అందరినీ కూడా ఈ మార్గంలో అనగా నీ జ్ఞానంలో నడిపిస్తున్నందుకు స్తుతిస్తున్నాను. ఒకవేళ మేము ఎక్కడైనా తప్పిదము చేసిన యెడల మమ్మలను మలచండి, మీ వాక్యం చేత మమ్మలను బలపరచండి, మమ్మలను మరి నూతన భాండిలో నూతన మార్గంలో నడిపించాలని మనం చేస్తున్నాం. దేవా, మీ ఉన్నతమైనటువంటి క్రియలు కార్యములు మా జీవితాలకు ధన్యమని మేము భావిస్తూ ఈ లోకంలో మీరు ఏర్పాటు చేసినటువంటి సంఘం అనేటువంటి మీ శరీరంలో మేము కూడా అవయవాలుగా పాలిభాగస్తులుగా ఉంటూ ఉన్నందుకు అట్టి కృప మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు. దేవా, ఈ యొక్క పరిశుద్ధ ఆదివారమున పునరుద్ధాన దినమందు మేము మరలా ఈ రీతిగా ఆన్లైన్లో మిమ్మల్ని సమర్పించడానికి మీ యొక్క భీకర రూపాన్ని స్వరూపాన్ని తలంచుకొని మిమ్మల్ని ఘనపరచడానికి మేము సిద్ధపడుతున్నాం. ఈ ఆరాధనంతట్లో మీ దివ్యమైన అధ్యక్షత మాకు అనుగ్రహించి మాతో మాట్లాడి కీర్తనల ద్వారా, వాక్య పఠనముల ద్వారా, వాక్యముల ద్వారా, సందేశముల ద్వారా మమ్మలను ఆశీర్వదించి మమ్మలను ఆవహించి మీరే మహిమ పొందుకోమని మమ్మలను దీవించి మీ అధ్యక్షత మాకు ఈ ఆరాధన అంతట్లో ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనమందరము లేచి నిలబడి పరిశుద్ధ సంభాషణకు ఆరాధన ప్రారంభించుకునేలాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 6వ కీర్తన భీకరుండవు మాయపోవు అనే కీర్తన పాడుతున్నాం. Thank you.
మనమందరము అలానే నిలబడి ఉండగా మన ఆరాధన క్రమము నుండి మొదటి ఆరాధనను పరిశుద్ధ యూకరిస్తు స్తుతి మొదటి పుటలో ఉన్న ఆరాధనను మనము పాటించడము, ప్రార్థించడం. సర్వశక్తి గల దేవా, హృదయములన్నీ నీకు పట్టబయలాయి, కోరికలన్నీ తెలిసి ఉన్నవి, ఏ రహస్యంలో నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామం యుక్తంగా మహింపరచినట్లు నీ పరిశుద్ధాత్మావేశం చేత మా హృదయంలో తలంపులను పవిత్రపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. మనమందరము కలిసి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా. ఓ ప్రభువైన దేవా, పరలోక రాజా, సర్వశక్తి గల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. ఈ మహిమాతిశయముల గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, మమ్మల్ని కరుణింపుము. లోక పాపమును మోసుకొని పోవాడా, మా ప్రార్థన అంగీకరించము. తండ్రి అయిన దేవుని గుడి చేతి వైపును కూర్చుని ఉండువాడా, మమ్మల్ని కనికరించము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడు ప్రభు, అద్వితీయుడగు ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపలేను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపలేను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీను లేదు. రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తులకును ఆధారమై ఉన్నవి. దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం వినుటకు, ప్రభు యొక్క శరీర రక్తమును పుచ్చుకున్నటకు మనం కూడి వచ్చినాము. కాబట్టి మనమందరము మోకాళ్ళుని మౌనముగా ఉండి మనను పరీక్షించుకొని పశ్చాత్తాపంతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదము. మన పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మన పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గమును నడుచుకొనుచు క్రొత్త నడవడి కలవారంగా నిశ్చయించుకొనుచున్న మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడమని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో పొందము. మూడవ పుటలో ఉన్న పాప క్షమాపణ ప్రార్థన అందరం కలిసి అనుసరించడము. పరలోకపు తండ్రి, మీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేస్తామని ఒప్పుకొంటున్నాము. వెలుగులో కాక చీకటిలో నడిచి క్రీస్తు నామమును పలికి దుష్టత్వం నుండి తొలగిపుట్టిని మమ్మను కనికరించమని నేను బ్రతిమాలుకొంటున్నాను. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపలన్నింటినీ క్షమింపుము.
మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించును, మా మనస్సాక్షి జీవింపచేయుము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి కలవారమై నిన్ను సేవించటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా తన యొక్క నిజముగా మళ్ళీ వారికి అందరికీ దేవుడు అనుగ్రహించిన కృపావాక్యములు వినుడి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అతిథ్య కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసు క్రీస్తు తన ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ పాపములను క్షమించదని తన గొప్ప కనికరముల మాట ఇచ్చినాడు. ఆయన ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తం మనల్ని కనికరించి మన పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మనల్ని విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మనల్ని స్థిరపరచి బలపరచి నిత్య జీవనకు తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మీకు తోడై ఉండును గాక. మనమందరము లేచి నిలబడి ఉండగా స్వార్థ పట్టణము చేయబడి ఈ దినముకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 25 వరకు. లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 25 వరకు. మరి ఒక నాయుడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలి వాన సరస్సు మీదకు వచ్చి దోణి నీళ్లతో నిండిందిన వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. కనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయాను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితో ఉన్నప్పుడు చెప్పుకొని ఆశ్చర్యపడి. ఇంతటి వాక్యము మనమందరము అలాగే నిలబడి ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 471వ కీర్తన ఒడ్డు చేరి నీ ఎదుట అనే కీర్తన పాడుకుందాం.
దయచేసి కూర్చోండి. తండ్రి యొక్కయో కుమారుడు పరిశుద్ధాత్మ నామమున ప్రభునందు దేవుని పిల్లలు, మరలా మనమందరము ప్రభు యొక్క సాన్నిధ్యంలో మనకున్నటువంటి విపత్కర స్థితులలో నుండి మరలా దేవునికి సమీపముగా ఉండడానికి ఆయన కృప ఎంత విలువైనదో, అమూల్యమైనదో, ఆయన కృప ఎంత రక్షణకరమైనదో మరలా రుచి చూడటానికి, చవి చూడటానికి, జ్ఞాపకం చేసుకోవడానికి మనమందరము మరలా ఆయన సన్నిధికి చేస్తున్నాం. మరి మనకున్నటువంటి ఆలోచనలకు సరైనటువంటి అంశం కూడా ఈరోజు మనకు ఇవ్వబడింది. దానికి ఉన్నటువంటి సందర్భం కూడా అతి శ్రేష్టమైన, అమూల్యమైనటువంటి సందర్భం. ఆ సందర్భం ఏమనగా, ఈ ఆదివారము మనకు పర్యావరణ ఆదివారం. సో ది థీమ్ దట్ ఈస్ టు బి డెల్ట్ this day is really awesome because it speaks of the ongoing crisis and the pandemic outside. And the extract is from the Sunday, that is the ecological Sunday or the environment Sunday. ఈ విధంగా ప్రభు మనకు ఈ చక్కని ఆదివారాన్ని మనకి ఇచ్చారు. ఇది పర్యావరణ ఆదివారమని, దీని నుండి వెలువడినటువంటి అంశం ఈ విధంగా మనకు ఇవ్వబడింది. క్రియేషన్ ప్రొక్లైమ్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. తెలుగులో సృష్టి దేవుని మహిమను ప్రకటించుచున్నది. క్రియేషన్ ప్రొక్లైమ్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సృష్టి దేవుని యొక్క మహిమను ప్రకటించుచున్నది. మనము చదువుతున్నటువంటి పాఠ్య భాగాల నుండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము మనం చూసుకున్నాం. మీరు బహుశా మన నోటిఫికేషన్ లేక ఆల్మనాక్ను అనుసరిస్తూ మీరు చదివి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈ 8వ అధ్యాయం 22వ వచనం నుండి మనము జాగ్రత్తగా చదివినప్పుడు మనకు వచ్చేటువంటి ఒకే ఒక ఆలోచన ఏంటంటే జ్ఞానం. ఆ మాటకు వస్తే ఈ సామెతల గ్రంథం అంతా కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నది. ఇక్కడికి వచ్చేసరికి ఈ 22వ వచనం నుండి జ్ఞానము కూర్చున్నటువంటి ప్రస్తావన మనకు జరుగుతుంది. జ్ఞానము కూర్చున్నటువంటి ప్రస్తావన మనము చూస్తూ ఉన్నాం, నేర్చుకుంటున్నాం. మరి ఈ మాటలు చాలా లోతుగా ఉన్నాయి, చాలా లోతుగా. అంటే
అంటే జ్ఞానం అనేటువంటి మాటను వ్యక్తీకరణ చేయడం మాత్రమే కాదు. ఇట్స్ నాట్ ఓన్లీ పర్సానిఫికేషన్ ఆఫ్ ద వర్డ్ విజ్డమ్. ఇట్స్ మచ్ మోర్. It is much more in a sense. It is a person rather. చూడండి 22వ వచనం నేను చదువుతున్నాను. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసింది. అంటే నన్ను అంటే జ్ఞానం మాట్లాడుతుంది ఇక్కడ. మీరు ఎప్పుడైనా విన్నారా జ్ఞానం మాట్లాడటం? ఇక్కడ వింటున్నాం. ఇంకా ఏమంటుంది జ్ఞానం? అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలములకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలము నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుండిని. ఇక్కడ చూసారా, ఇక దేవుడి యొక్క సభాపర్వతం మీద వెళ్ళిపోయింది జ్ఞానం. ఇది కేవలం దేవుని యొక్క సృష్టిగా ఉన్నటువంటి జ్ఞానము, మాట్లాడుచు ఉన్నటువంటి జ్ఞానము, సాక్ష్యమిస్తున్నటువంటి జ్ఞానము. ఏమంటుంది? నేను స్త్రీలింగం ఆపాదించానండి జ్ఞానానికి. ఎందుకంటే హీబ్రూలో హోక్మా అనేటువంటి మాట స్త్రీలింగంలో ఉంటుంది. ఇట్స్ ఎ ఫెమినిన్ జెండర్, హోక్మా. అయితే ఆ జ్ఞానము మాట్లాడుతూ నేను మహాజలము మీద మండలమును నిర్ణయించినప్పుడు అక్కడ ఉంటిని. ఇక చూడండి, పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలాధారాలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దును మేరకుండానట్లు ఆయన సముద్రములకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుండేది. ఈ సాక్ష్యంలో జ్ఞానము ఏ సాక్ష్యమైతే ఇస్తుందో ఆ సాక్ష్యంలో మనము చాలా తీక్షణంగా మనం గమనించినప్పుడు మనకు కనబడేటువంటి మాట ఏంటంటే, ఆ జ్ఞానము దేవుని సన్నిధిలో ఆనందిస్తుంది. అది మనకి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇప్పుడు అర్థమైంది కదా జ్ఞానం చేసే పని ఏంటి? ఆనందిస్తుంది. అందుకే నేను మొదటి పాయింట్ ఈ విధంగా నేను ఏర్పాటు చేయడం జరిగింది. నథింగ్ వాక్స్ విత్ ఎయిమ్లెస్ ఫీట్ యాజ్ ఇట్స్ ఎ హోలీ డిజైన్. ఏది కూడా గమ్యము లేని కాళ్ళతో నడవదు. ఎందుకంటే ఆ నడిచేది దేవుని యొక్క సృష్టి. ప్రతిదీ మనం రోజు సృష్టి యొక్క గొప్పతనం అనేటువంటి ప్రసంగం మనం విన్నాం. ఆ సృష్టి యొక్క గొప్పతనంలో చివరికి మనల్ని ప్రతిరోజు పుట్టే దోమలకు కూడా ఒక విశిష్టత ఉన్నదట, ప్రత్యేకత ఉన్నదట. దేవునికి ప్రతి జీవి కూడా ప్రత్యేకమైనదని, ప్రతి జీవి వల్ల సమాజానికి ఉపయోగం ఉంటుందని ఆ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్స్ హ్యాస్ సెన్స్ అండ్ మీనింగ్. కనుక ఈ సాక్ష్యము, ఈ జ్ఞానము గొప్ప సాక్ష్యముతో పెరుగుకి బయటకు వచ్చి ఆనందంతో పంతులు వేస్తున్నట్టుగా ఇక్కడ జ్ఞాని మనకు తెలియజేస్తున్నాడు. మరలా చెప్పాలంటే ఆ జ్ఞానిలో కూడా జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానమే దేవుని యొక్క సృష్టి. సో మొదటిగా ఈ యొక్క పర్యావరణ ఆదివారంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన మనస్సులో లేక మన మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నావో
జ్ఞానము ఏదైతే ఉన్నదో, ఆలోచన శక్తి సరళి ఏదైతే ఉన్నదో, అది కేవలము దేవుని సృష్టి. ఆ సృష్టి ఏం చేస్తుంది? దేవుని సన్నిధానమందు గంతులు వేస్తుంది, ఆనందిస్తుంది. మనం 30వ వచనంలో మనం చూసాం, నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. చూసారా? 31వ వచనంలో ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. అటు పరలోకం చూసి సంతోషిస్తుంది, ఇటు మనల్ని అంటే మానవాడిని చూసి కూడా ఈ జ్ఞానము సంతోషిస్తుంది. ఈ మాటలు మనకు ఎందుకు ఈరోజు పర్యావరణ దినం రోజు మనకు అవసరం? ఎందుకంటే మనం చెప్పుకున్నట్టుగా జ్ఞానము దేవుని యొక్క సృష్టి. అంటే గత ఆదివారం కూడా మనం చెప్పుకున్నాం, మీలో జ్ఞానము పొదువుగా ఉన్నవారు నన్ను అడగవలెను అని దేవుడు మాట్లాడాడు. కనుక ఈ లోకములో మనం దేనిని చూసినా జ్ఞానము బయటకు వస్తుంది. సృష్టిని చూసినప్పుడు జ్ఞానం బయటకు వస్తుంది, జీవరాశులను చూసినప్పుడు జ్ఞానం బయటకు వస్తుంది. ఇక దేవుడు చేసినటువంటి ప్రతిదీ కూడా అది జ్ఞానయుక్తము. ఎందుకంటే దేవుని సృష్టిలో నుండి గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇక ఈ సృష్టి ప్రారంభించినప్పుడు, ఈ సృష్టి ముందుకు జరుగుతూ ఉన్నప్పుడు, ఈ సృష్టి పని ప్రారంభించినప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే, ఈ సృష్టి యొక్క నడవడిక, ఈ సృష్టి యొక్క నడక, ఈ సృష్టి యొక్క నడత, ఈ సృష్టి యొక్క వేగము, ఈ సృష్టి యొక్క మార్గము, ఈ జ్ఞానము వేసేటువంటి అడుగుల మీద ఆధారపడి ఉంటుంది. అనగా ది walk is on an aim. Nothing walks with aimless feet as it's a holy design. దేవుని యొక్క క్రమముగా, దేవుని యొక్క క్రియగా, దేవుని కార్యముగా జ్ఞానము నడుస్తూ ఉంది. ఈ జ్ఞానము నడుస్తూ ఉంటే దానికి గమ్యము లేకుండా అయితే లేదండి. ఇప్పుడు మనం అనుకుంటాం, మరి కరోనా ఎవరు సృష్టించారండి? అది కూడా జీవే కదా, అది కూడా సృష్టే కదా, అది కూడా పర్యావరణంలో భాగమే కదా. దాన్ని ఎవరు సృష్టించారంటే బైబిల్ గ్రంథం ఏం చదివిస్తుందంటే, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. Everything that exists belongs to God. Everything that exists is the creation of God, and everything that exists is the knowledge of God or the wisdom of God. చూడండి, ప్రతిదీ చూడండి, ప్రతిదాన్ని చూడండి, తెలుసుకోండి. ఇది జ్ఞానం. ఈ జ్ఞానము ఒకానొక రోజున సంతోషించాలనేటువంటి ఉద్దేశంతో జ్ఞానము చేత దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఈ జ్ఞానం ఏం మాట్లాడింది? నేనైతే 30-31 వచనాలు మనకు చాలా కీలకం అండి. నేనైతే ప్రధాన శిల్పినై అనుదినము సంతోషిస్తున్నాను. ఎవరికి ఉందండి ఈ భాగ్యం? ఎవరికి ఉంది ఈ భాగ్యం? జ్ఞానము కలిగినటువంటి వారికి. ఆ మాట ఎవరు చెప్పారు? సృష్టిగా మిగిలిపోయిన, సృష్టిగా ఏర్పరచబడిన శిల్పిగా, ప్రధాన శిల్పిగా ఉన్నటువంటి జ్ఞానము చెప్పేటువంటి సాక్ష్యం. అనుదినము నేను సంతోషిస్తున్నాను. నేను నడిచే నడకలో గమ్యం ఉన్నది. మై ఫీట్ హ్యాస్ an aim and I rejoice before him always, and I delight in the human race, the inhabited world,
రిజాయిస్. కనుక దేవుడు ఏర్పాటు చేసినటువంటి జ్ఞానం అయినటువంటి ఈ యొక్క స్త్రీ, మాట్లాడేటువంటి ఈ స్త్రీ అనునిత్యము సంతోషిస్తున్నదని, అది దేవుని యొక్క ప్రధాన శిల్పి అని, దేవుడు చెప్పుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక అందమైనటువంటి బొమ్మగా ఇక్కడ చిత్రీకరించబడింది. ఈ అందం, ప్రధాన శిల్పిగా ఉన్నటువంటి ఈ అందము జ్ఞానంతో పోల్చబడింది. జ్ఞానము కలిగినటువంటి వారు అందమైనటువంటి వారు, జ్ఞానము సంపాదించేటువంటి వారు అందమైనటువంటి వారు, జ్ఞానముతో ముందుకు వెళ్ళేటువంటి వారికి ఒక గమ్యం ఉంటుంది. ది వైస్ వాక్స్ ఆన్ ఎ పర్పస్. ఒక మాట మాట్లాడితే దానికి ఒక గమ్యం ఉండాలి. ఒక అడుగు వేస్తే దానికి ఒక గమ్యం ఉండాలి. ఒక పని ప్రారంభిస్తే దాని వెనుక సంతోషం దాగి ఉండాలి. మనము గమ్యంలో వెళుతున్నప్పుడు సంతోషము మనల్ని ఆవహించాలి. ఇది జ్ఞానం యొక్క కర్తవ్యం. ఈ కర్తవ్యం ఏమనగా గమ్యముతో కూడినటువంటి కర్తవ్యం. సో ద ఫీట్ హ్యాస్ ఎ నేమ్ అండ్ దట్ ఈస్ విజ్డమ్. ఆ జ్ఞానము లేని పక్షమున మన అడుగులకు సవ్వడి లేదు, మన అడుగులకు గమ్యం లేదు, మన అడుగులకు సంతోషం లేదు. మనం ఏ పని చేసినా మనకు నిరాశ మిగులుతుంది. ఎందుకంటే మనం వేసిన అడుగులో, మనం చేసిన పనిలో, మనం మాట్లాడిన మాటలో ఏం లేదు? జ్ఞానము లేదు. దీన్ని వ్యతిరేక ధోరణిలో చెప్పాలంటే మూర్ఖత్వం. మూర్ఖత్వం మనకి సంతోషాన్ని ఇవ్వదు అని దీని యొక్క క్లుప్తంగా ఒక్క మాటలో తేల్చి చెప్తే వచ్చేటువంటి భావం లేక అర్థం. సో మచ్ ఫర్ ఫస్ట్ పాయింట్. రెండవదిగా మనం చదువుకున్నటువంటి ఈ ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం రాసింది ఎవరు అంటే మనందరికీ తెలుసు, ముమ్మాటికి యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొని జీవించినటువంటి యోహాను భక్తుడు. ఆ యోహాను భక్తుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన ఈ గ్రంథాలు రాసేసరికి దాదాపుగా వృద్ధాప్యలోకి వచ్చేసాడు, పురువృద్ధుడైపోయాడు. అందుకే ఆయన పత్రికా పాఠాల్లో ఆయన ఈ సమాజాన్ని ఉద్దేశించి చిన్న బిడ్డలారా అంటాడు. చిన్న బిడ్డలారా అంటే అర్థం ఏంటంటే జ్ఞానము లేని వారులారా. ఆయన ఈ యొక్క వృద్ధాప్యంలో పురువృద్ధుడుగా దేవుని జ్ఞానమును అమాంతంగా పొందుకొని దాన్ని స్థాపించి ఆ జ్ఞానములో అడుగులు వేసి చివరికి దేవుని యొక్క సంతోషాన్ని పొందినటువంటి శిష్యుడుగా పరిశుద్ధ గ్రంథము మనకు చూపిస్తుంది. సో ది scriptures make a heaven in reading John, who is the disciple. ఎందుకు ఆ విధంగా జరిగిందంటే ఆయన మాట్లాడిన మాటలు ఆ విధంగా ఉన్నాయి. ఆయన పద్మాసు దీపంలో స్వార్థ పరిచర్య చేసిన పాపానికి అని వాళ్ళు అన్నటువంటి మాట, స్వార్థ పరిచర్య చేసినటువంటి పాపానికి మన పక్క నుంచి ఆ దైవ కార్యానికి ఆయన శిక్ష అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, జైలు పాలయ్యాడు. అంటే జ్ఞానము కలిగినటువంటి వారు జ్ఞానయుక్తముగా ప్రవర్తిస్తే ఈ అజ్ఞానులైనటువంటి వాడు ఆయన పద్మాసు ద్వీపంలో ఐలాండ్లో ఆయన్ను ఒక బందీగా పడవేశాడు. అందుకే రెండో పాయింట్ ఈ విధంగా నేను ఏర్పాటు చేస్తున్నాను. దిస్ వరల్డ్ ఈస్ నాట్ డిస్టైన్డ్ టు కంటిన్యూ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఈ ప్రపంచం ఎటు వెళ్తుందండి అని మీరు అనవచ్చు. ఈ ప్రపంచం మంచి మార్గంలో వెళుతుందా? ఈ ప్రపంచం చెడ్డ మార్గంలో వెళుతుందా? ఈ ప్రపంచం సొంత మార్గాల్లో వెళుతున్నారా? ఎవరి దారి వారిదేనా?
అనేటువంటి ఆలోచనలు మనకందరికీ కూడా ఉన్నవే. అయితే ఇక్కడ యోహాను భక్తుడు ఆ దీపంలో ప్రార్థన చేస్తూ ఒక మాటలో చెప్పాలంటే దేవునిలో లీనమైపోయాడు. ఆయన పగటి వేళ పొందినటువంటి దర్శనాలు చదివే మనకే గౌగ్రపాటు కలిగిస్తాయి. అంతటి భక్తుడు, ఘనుడు, దైవ ప్రేరిత దర్శనాలు పొందుకున్నటువంటి గొప్ప శిష్యుడు. ఆయన ఏమంటాడంటే ఆ దర్శనం చూస్తూ, చూడండి మొదటి వచనం 21వ అధ్యాయం ప్రకటన, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని. మనం ఈ మాట చదివి చదివి మనకు అలవాటు అయిపోయిందేమో కానీ ఒక్కసారి మొదటి నుంచి ఆలోచించండి. కొత్త ఆకాశం ఏంటో అప్పుడప్పుడు మన ఈ ఆకాశంలో మనం చూసేటువంటి ఆరెంజ్ కలర్ స్కై అంటారా, రెడ్ కలర్ స్కై అంటారా, రెడ్ మూన్ అంటారా, కొత్త ఆకాశం ఏంటి? సరే, ఆకాశం అంటే మనకు తెలియదు అనుకోండి, కొత్త భూమిని చూచిదని అంటున్నాడు. కొత్త ఆకాశం ఏంటి, కొత్త భూమి ఏంటి? ఇక చూడండి, మొదటి భూమి గతించిపోయేను, మొదటి ఆకాశము గతించిపోయేను, మొదటి భూమి గతించిపోయేను. ఇక భూమి గతించిపోయిన తర్వాత అక్కడ సముద్రము లేదు. ఇక 4వ వచనంకి వచ్చేసరికి అక్కడ మరణము లేదు, అక్కడ దుఃఖము లేదు, అక్కడ వేదన లేదు. ఇక ఆ అధ్యాయం చదువుకుంటూ వెళ్తే అక్కడ ఏమీ లేదు. చివరికి దేవాలయం కూడా లేదంటాడు 21వ వచనంలోకి వచ్చేసరికి. ఇప్పుడు ఇంతకీ ఆయన చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటంటే, ఆయన వేసిన అడుగుల యొక్క గమ్యం ఏమిటంటే, చాలా జాగ్రత్తగా గమనించండి. 6వ వచనంలో ఉంది. 5వ వచనంతో చదువుతాను, క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాను. అది మనం చెప్పుకున్న మాటే. కొత్త ఆకాశము, కొత్త భూమి, నూతనత్వం. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన వారితో ఇట్లా, నేను చూడండి 6వ వచనం, సమాప్తమైనవి, నేనే ఆల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నాను వాడను. తప్పికొను వారికి జీవజలముల బొగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడునై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. ఇక్కడ 6, 7 వచనాలు చాలా శ్రేష్టమైనవి. ఎందుకంటే నేనే ఆల్ఫా, నేనే ఒమేగా, అంటే నేనే సమస్తం అని చెప్తూ, మీరు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నదో, మీరు దప్పిక కలిగి ఉన్నారు, మీరు ఆకలి కలిగి ఉన్నారు, మీరు తెలుసుకోవాల్సినటువంటి తృష్ణతో ఉన్నారు, మీరు జ్ఞానము కొరకు పోరాడుతున్నారు. కొంచెం నెగిటివ్గా చెప్పాలంటే మీరు మూర్ఖత్వంలోనే ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటే, నేను ఆల్ఫాయు, నేను ఒమేగా. అంటే నేను ఆదియు అంతమునై ఉన్నాను. ఈ గ్రీక్ లెటర్స్ అంటే మనందరికీ తెలుసు. గ్రీక్లో ఆల్ఫా అండ్ ఒమేగా, ఫస్ట్ లెటర్ అండ్ లాస్ట్ లెటర్. నేను ఆల్ఫా మరియు ఒమేగా. ఇప్పుడు సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని చెప్పింది కూడా యోహానే తన సువార్తలో. ఇప్పుడు దేవుడే సమస్తం అంటున్నాడు. సమస్తమైనటువంటి దేవుడు ఈ సృష్టిని సమాప్తం చేస్తున్నాను అంటున్నాడు. ఒక దినం వస్తుంది, ఈ భూమి లయమైపోతుంది. ఒక దినం వస్తుంది, మీరు నూతన భూమిని చూస్తారు. ఒక దినం వస్తుంది, నూతన ఆకాశాన్ని చూస్తారు. ఆ ఆకాశం వేరు, ఇప్పుడు మీరు చూసేటువంటి ఆకాశం వేరు. దీని పర్వము మనకు అందదు. కానీ భూమి విషయంలోకి వచ్చేసరికి భూమి గురించినటువంటి వివరాలు
చాలా లోతుగా స్పష్టంగా తెలియజేశాడు. అక్కడ సముద్రము లేదు. సముద్రం ఉంటే ఏం జరుగుతుంది? సముద్రం ఉంటే ఓడలు మునిగిపోతాయి, సముద్రం ఉంటే తుఫాన్లు వస్తాయి, సముద్రాలు ఉంటే సునామీలు వస్తాయి, సముద్రాలు ఉంటే భయంకరమైనటువంటి జంతువులు మన మీదకి వస్తాయి, కొన్ని ప్రళయాలు మానం. అందుకే సముద్రము అక్కడ లేదు అంటున్నాడు. మరొకటి ఏంటంటే, సముద్రములో ఆనాడు కానానీయులు, ఐగుప్తీయులు కానాను చేరక మునుపు కానాను వారిని కానానీయులు అన్నారు. ఆ కానానీయుల దేవుళ్ళలో ఒక దేవుడు లేక ఒక దేవత మోత్ అనేటువంటి దేవత. ఆ దేవత సముద్రంలో జీవిస్తుంది. మన భాషలో చెప్పుకోవాలంటే జలకన్య. మన అలాంటి ఉందో లేదో మనకు తెలియదు, కానీ వారు మాత్రం విశ్వసించారు కానానీయులు. ఇక సముద్రము లేకపోతే మీలో ఈ జలకన్య లాంటి దేవత లేదు. There is no longer the existence of Mot, the goddess of the Canaanites. కనుక నూతనత్వం, మనం అడుగు వేసినప్పుడు నూతనత్వం, మనం మాట్లాడినప్పుడు నూతనత్వం, మనం చూసే విధానంలో, దృక్పథంలో నూతనత్వం మనకు అవసరమైనది. ఎందుకంటే ఆయన నీ కన్నీళ్లు తొడవటానికి, టు వైప్ అవుట్ యువర్ టియర్స్, నీ దుఃఖాన్ని పారదోలటానికి, మరణాన్ని పారదోలటానికి, వేదనను తీసివేయడానికి ఆయన ఏం చేస్తున్నాడు? మనకు నూతన దృష్టిని ప్రసాదిస్తున్నాడు, అనగా జ్ఞానం. ఆ జ్ఞానం ఏమిటంటే, రెండవ పాయింట్లో మనం చెప్పుకున్న విధంగా, దిస్ వరల్డ్ ఈస్ నాట్ destined to continue as it is, because the world changes. The world changes. ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచం మారుతూనే ఉంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రపంచం మారుతుంది. ప్రతి సంవత్సరం ప్రపంచం మారుతూనే ఉంది. ఆ మాటకు వస్తే ప్రతి క్షణం ప్రపంచం మారుతుంది. ప్రతి క్షణం ఒక కొత్త ఫ్యాషన్ వస్తుంది. ప్రతి క్షణం ఒక నూతన ఆలోచనలు వస్తున్నాయి. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ ప్రపంచం ఈ విధంగా మారుతూ 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 ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఇది దేవుని యొక్క దృష్టిలో నూతనత్వంగా ఉండాలి. అది దేవుడు చెప్పేటువంటి మాట. మనము చేసుకునేటువంటి ఈ నూతన పంథాలు, నూతన దృక్పథాలు, నూతన దృష్టి, నూతన నడక, నూతన నడవడికలో కన్నీళ్లు మిగులుతున్నాయి. మన మనసులో ఉన్నటువంటి ఈ మూర్ఖపు ఆలోచన వలన మనకు కన్నీళ్లు మిగులుతూ ఉన్నాయి. అందుకే దేవుడు ఏమంటే, నేను సమస్తాన్ని మార్చివేస్తాను, మీరు మార్చుకున్నట్టుగా కాదు, మీరు మార్చుకుంటున్నారు, నాకు అన్ని తెలిసిన ఆయన మార్చుకుంటున్నాడు, కానీ దానివల్ల కన్నీళ్లు మిగులుతున్నాయి. ఇప్పుడు నేను ఇచ్చేటువంటి నూతన భూమిలో కన్నీరు లేదు, మరణం లేదు, వేదన లేదు, శోధన లేదు. కనుక దిస్ వరల్డ్ ఇస్ నాట్ destined to continue as it is. మీరు అనుకున్నట్టుగా, మీరు ముందుకు తీసుకువెళ్ళినట్టుగా దేవుడు తీసుకువెళ్ళడు. దేవుని దృక్పథాలు లేవు. ఎందుకంటే అక్కడ జ్ఞానము మాట్లాడుతూ ఉన్నది. దేవుని సన్నిధానమందు జ్ఞానము మాట్లాడుతున్నది. సొలొమోనుతో జ్ఞానము మాట్లాడింది. దేవుని సన్నిధానములో జ్ఞానము దేవునితో సహవాసం చేస్తుంది. ఆ జ్ఞానము సొలొమోనుకి ఇవ్వబడింది. ఆ జ్ఞానము యోహాను భక్తునికి ఇవ్వబడింది. ఆ జ్ఞానమే యేసుక్రీస్తు. మనము ఈ మొదటి పాఠ్య భాగంలో ఈ సామెతలు 8వ అధ్యాయం అంతా చదివితే మనకు ఒక్క మాటలో ఈ జ్ఞానమంతా కూడా యేసే అనేటువంటి మాట ఎంతో మంది భక్తులు కామెంటరీస్లో ఇచ్చారు. సో ద విజ్డమ్ ఈస్ none other than Jesus Christ. ఆయన మాట్లాడినటువంటి మాట జీవితానికి శక్తిని ఇస్తుంది. ఆయన మాట్లాడినటువంటి మాట మనకు మార్గాన్ని చూపుతుంది. ఆయన మాట్లాడేటువంటి మాట మనలో ఆత్మస్థైర్యం నింపుతుంది. ఆయన మాట్లాడేటువంటి మాట
మనలోని భయము, భీతిని తొలగిస్తుంది. కనుక ఈ ప్రపంచం ఈ విధంగా ముందుకు వెళ్ళటానికి నిర్ణయించబడలేదు. అది రెండవ పాయింట్. ఈ ప్రపంచం ఈ విధంగా ముందుకు వెళ్ళటానికి నిర్ణయించబడలేదు. There is an end to anything. There is an end to everything. మనం అనుకుంటూ ఉంటాం, ఇంకెంతకాలం అండి కరోనా దుస్థితి అనుకుంటాం. The world is not destined to continue this way. To continue as it is. No. It has a change. Because the newness is attributed to the ongoing world. Newness, new heaven, new earth. సమస్తము కూడా ఆయన మూలముగా కలిగినది కాబట్టి దేవుని యొక్క సృష్టి ఎప్పటికీ కూడా నూతనమే. ఐ రిపీట్, దేవుని యొక్క సృష్టి ఎప్పుడూ కూడా నూతనమే. కనుక మనం సృష్టిని చూసినప్పుడు మరి నూతనంగా మనకు మనమే భావించుకోవాలి. సృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానము ద్వారా మనం అర్థం చేసుకోవడం ద్వారా, మనము పరామర్శించడం ద్వారా, మనం కాపాడటం ద్వారా మనము జ్ఞానము కలిగినటువంటి వారమై, జ్ఞానమును ప్రవర్తించు వారమై, మన అడుగులు గమ్యముతో కూడినటువంటి అడుగులుగా మనకు ఇవ్వబడుతున్నాయి, ఏర్పాటు చేయాలి. కనుక ఈ ప్రపంచము మనం అనుకున్నట్టుగా ఈ విధంగా ఉండదు కాక ఉండదు. కారణం ఏంటంటే ప్రపంచంలోని విలువలన్నీ కూడా మారిపోతాయి. అవి దేవుని విలువలైతే దేవుడే మార్చుకుంటాడు, మన విలువలైతే దేవుడు మార్చివేస్తాడు. So nothing is perfect. There is an end to every nonsense. There is an end to anything that belongs to this world. ఈ లోకానికి సంబంధించిన ఏదైనా సరే దానికి ఒక అంతము ఉంటుంది. మన పాపాలకు అంతం ఉంటుందంట, మనం చేసేటువంటి రాజకీయాలకు అంతం ఉంటుందంట, మనం చేసేటువంటి యొక్క దుష్ట ఆచారాలన్నిటికీ కూడా అంతం ఉంటుందంట. సమస్తానికి అంతం ఒకటి ఉన్నది. దాన్ని ఏమన్నారంటే నూతన భూమి. మరి ప్రస్తుతం జరిగేటువంటి పరిస్థితులన్నీ చూస్తుంటే ఇంకా రాకడ ఎంతో కాలం లేదు, యేసు ప్రభు సగం దూరం వచ్చేసాడు అన్నట్టుగా ఉంది. యేసు ప్రభు రాక మన జీవితాలకు జ్ఞానం బోధించింది. ఆయనే జ్ఞానం కనుక ఆయన మనకు దుఃఖాన్ని తొలగించడానికి, మనలో ఉన్నటువంటి బాధను తొలగించడానికి మనము దేవుని యొక్క మార్గంలో వెళ్ళడానికి దేవుడు మనతో మాట్లాడు. మూడవదిగా, జీసస్ క్రైస్ట్ ఈస్ ద కమాండర్ ఆఫ్ క్రియేషన్. నేను సబ్ పాయింట్గా ఏం పెట్టుతున్నానంటే, ఇఫ్ యు హ్యావ్ నాట్ ఎట్ సెయిల్డ్, లెట్ మీ ఎక్సార్ట్ యు డూ అట్ వన్స్. ఇక్కడ ఏం జరుగుతుందండి, మరినాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా, వారు ఆ దోణి త్రోసి బయలుదేరి వారు వెళుచుండగా యేసుక్రీస్తు నిద్రిస్తున్నాడు. ఇంతలో గాలి వాన సరస్సు మీదకి వచ్చి, గమనించారా ఈ మాట? సరస్సు మీదకు వచ్చి, సరస్సులో నుండి కాదు, సరస్సు మీదకు వచ్చి దోణి నీళ్లతో నిండి ఉన్నందున వారు అపాయకరమైన స్థితిలో ఉండేది. కనుక ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మలమాయను. అప్పుడు వారేమన్నారు? ఈయన గాలికి నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే అని ఆశ్చర్యపడ్డారు. కనుక యేసుక్రీస్తు ఈ సృష్టికే ఒక దళాధిపతి, ఈ సృష్టికే ఒక పోరాట పటిమ కలిగినటువంటి ప్రభు.
ఈ సృష్టికి ఒక నియంత, ఈ సృష్టికి కర్త. ఆయన గద్దింపగా సముద్రము నెమ్మళమాయను. ఆయన గద్దింపగా నీళ్లు యొక్క తరంగములు ఆగిపోయేను. ఆయన గద్దింపగా ఈ ప్రకృతి పర్యావరణం ఆగిపోయి అనగా, మనం రెండవ పాయింట్లో ఆయన సృష్టిని మారుస్తూ ఉంటాడు. ఈ చేంజెస్ క్రియేషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే సృష్టిని ఆపివేయడానికి కూడా ఆయన సమర్థుడే. దేవుని యొక్క గొప్పతనం మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనల్ని సృజించినటువంటి ప్రభు, సృష్టిని సృజించినటువంటి ప్రభు, మన ద్వారా ఇతరులకు జ్ఞానము ప్రబోధించబడాలని, సృష్టి ద్వారా మనకు జ్ఞానము ప్రబోధించబడాలని, మనం వేసేటువంటి అడుగుల ద్వారా మనము జ్ఞానము ప్రబోధించాలని, ఈ లోకము శాశ్వతము కాదని, ప్రతిదానికి ఒక అంతం ఉన్నదని, ఈ ప్రపంచము దేవుని ద్వారా మారుతూ ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ మూడవ పాఠంలోకి వచ్చేసరికి జీసస్ క్రైస్ట్ ఇస్ ద కమాండర్ ఆఫ్ క్రియేషన్. వారందరూ కూడా ఆ తోని ఎక్కి వారి యొక్క యాత్ర ప్రారంభించారు. సముద్రం దాటి వెళ్ళాలనుకున్నారు. సరే, ఆ తోని గట్టిగా బలంగా కోసారు. సముద్రం లోపలికి జారుకుంటుంది దోణి. మధ్యలో వెళ్ళిన తర్వాత వారు అయోమయంలో పడిపోయారు. మన జీవితాలు అలాగే ఉంటాయి. మనం ఏదోనే అని చెప్పేసి దిగుతాం. దిగిన తర్వాత తెలుస్తుంది. అందుకే మాస్లమాని భక్తులు నడిపించు నా నావ అంటూ చక్కని పాట రాశారు. నడి సంద్రమున ఓ దేవా నన్ను విడిపించు, నా జీవితానికి తీరము లేకుండా ఉన్నది, నా జీవిత తీరమున అంటూ చక్కని అందమైనటువంటి రచనలు రాశారు. ఈ నడి సముద్రంలో నీవు ఒకవేళ జీవిస్తున్నావా? ఈ యొక్క ఆటుపోటుల మధ్య నీవు బ్రతుకుతున్నావా? సముద్ర తరంగములు చీకటి శక్తుల మీదకి ఆవహిస్తున్నాయా? భయభ్రాంతులతో భీతుల మధ్య బ్రతుకుతున్నావా? అక్కడే యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఆ యేసు క్రీస్తు నిద్రిస్తున్నాడని ఉంది, కానీ ఆయన నిద్రించేది ఎందుకు? నీ ప్రార్థన కొరకు. నీవు ఆయన్ను తట్టి లేపాలి. లేపడానికి ఆయన నిద్రిస్తున్నాడు. ఆయన నీ మధ్య ఉండి కూడా నిద్రిస్తున్నాడంటే నీవు పక్కన పెట్టుకొని, యేసును పక్కన ఉంచుకొని కూడా మనం ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉన్నాం. అందుకే ఈ సముద్ర తరంగముల మీద పడుతున్నాయి. యేసును పక్కన పెట్టుకొని మనము విహరిస్తూ ఉన్నాం. ఈ సముద్రం నన్ను ఏమి చేయదులే, ఈ అలలు నన్ను ఏమి చేయదులే, ఈ ప్రళయం నన్ను ఏమి చేయదులే, ఈ విపత్తు నన్ను ఏమి చేయదులే, ఈ కరోనా నన్ను ఏమి చేయదులే, ఈ రోగములు, రుగ్మతలు, శోధనలు ఇవన్నీ నన్ను ఏమి చేయలే అని అంటూ వెళ్ళిపోతుంటే ఒక సమయం వస్తుంది, ప్రభువా ప్రభువా మేము ఇబ్బందుల్లో ఉన్నాం, మేము నశించిపోతున్నాం ప్రభువా అని లేపవలసినటువంటి ప్రభువును నిద్ర లేపవలసినటువంటి సమయం ఆసన్నమైంది. Come on, call your God. He is the creation. Call your God. He is the wisdom of your life. Call your God. He wants to answer you. Call your God. He wants to respond to you. He is waiting. He is the commander of creation. ఎంత శక్తి సంపన్నుడు అంటే ఆయన శక్తిలోనే మనం జీవిస్తున్నాం. ఆయన శక్తి లేకుండా ఏ మానవుడు కూడా ఏమీ కూడా చేయలేడండి. సమస్తం కూడా ఆయన మూలముగానే జరుగుతుందండి. కొంతమంది ఉంటారు, అసలు వాళ్ళకి పడవంటే ఏంటో తెలియదు, దోనంటే ఏంటో తెలియదు, ప్రయాణం అంటే ఏంటో తెలియదు, అసలు నడకంటే ఏంటో తెలియదు. ఏదైనా ఒక అడుగు వేస్తేనే కదా తెలుస్తుంది దానిలో ఉన్నటువంటి గొప్పతనం.
నీవు నడవడం ప్రారంభిస్తే ఆ నడకలో ఉన్నటువంటి నడత తెలుస్తుంది. ఇక్కడ నీవు ఒకవేళ ఏ ప్రయాణము కూడా ప్రారంభించకపోతే now you have to start or set a sail. Set a sail, a wind. And God exhorts you to do at once. ఇంత సమస్య, ఇంత మహమ్మారి, ఇంత చీకటి, ఇంత శోధన, 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ శోధనలో మన ప్రభువుని లేపకపోతే మన స్థితి ఏమైపోతుంది? మనం చాలా తీవ్రంగా మనం ఆలోచన చేయాలి. అట్టి జ్ఞానం దేవుడు మనకి ఇవ్వాలని దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క పర్యావరణం ఎంత భయంకరమైందో మనం చూస్తున్నాం. ఎందుకు ఇంత భయంకరం అంటే దానికి కూడా మనమే కారణం. మనం చేసేటువంటి పనుల వలన, మన యొక్క ఈ పర్యావరణం పట్ల మనకున్నటువంటి ఈ స్వల్పమైనటువంటి అవగాహన వలన, పర్యావరణాన్ని సంరక్షించలేనటువంటి స్థితిలో ఉండడం వలన ఈ పర్యావరణం మన మీద ఎదురు తిరుగుతుంది. ఈ పర్యావరణం మన మీద దాడి చేస్తుంది. బికాజ్ యూ హ్యావ్ నాట్ సెట్ ఎ sail. So the ignorance have set a sail against you. మనము చేయకపోతే ఆ దాడి పర్యావరణం చేస్తుంది. అది కనబడుతుంది. ఇట్స్ క్వైట్ ఎవిడెంట్. ఒక్కసారి ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన వచ్చి సముద్రమును, నీటి పొంగును గద్దించగానే అవి ఆగిపోయాయి. సముద్రాన్ని గద్దించినటువంటి ప్రభు ఈ మహమ్మారిని గద్దించలేడా? మరి చాలాసార్లు నేను బైబిల్ స్టడీస్లో జ్ఞాపకం చేశాను. ప్రపంచం అంతా కూడా అలముకొని ఉన్నటువంటి ఆ కోవిడ్ వైరస్ బరువు చూస్తే ప్రపంచం మొత్తం మీద ఉన్న వైరస్ 1 గ్రామ్ అటండి. 1 గ్రామ్ ఆఫ్ వైరస్ devastating the globe. And that 1 gram is a part of the environs. ఆ కంటికి కనబడినటువంటి క్రిమిని ప్రభు ఆపలేడా? ఈ పర్యావరణము మారుతూ ఉంటే ఆ మార్పును దేవుడు మరలా మార్పు చేయలేడా? ఈ ఆలోచనతో ప్రభుని తట్టుదాం, ప్రభుని లేపుదాం. ప్రభువా, నా జీవితానికి నాకు జ్ఞానం బోధించు ప్రభువా. నేను అనేక మార్లు సృష్టి పట్ల నిర్లక్ష్య వైఖరి వహించాను. సృష్టిని నేను నిర్మూలన చేయడానికి నేను సాహసిస్తున్నాను. మన అవసరాల నిమిత్తం, మన స్వలాభాపేక్ష నిమిత్తం, మన గార్డెన్స్ అందంగా ఉండడానికి నిమిత్తం మనం ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటాం. ఆకులు కత్తిరించేస్తూ ఉంటాం. ఒక్కోసారి చెట్టులు లేకుండా చేస్తాం, ఒక్కోసారి పండులు లేకుండా చేస్తాం, ఏమీ లేకుండా చేస్తాం. ఒక్కోసారి అడుగులు కాల్చివేస్తాం. మనకు అవసరమైనటువంటి ప్రాణవాయువును మనమే సంహరిస్తున్నాం. యు ఆర్ కిల్లింగ్ యువర్ ఓన్ ఆక్సిజన్ అండ్ ద సోర్సెస్ ఆఫ్ ఆక్సిజన్. పర్యావరణం దినమంటే సృష్టిని కాపాడటం మాత్రమే కాదు, మన జ్ఞానాన్ని ప్రయోగించటం, మన జ్ఞానంతో ముందుకు వెళ్ళటం, అనగా యేసుని స్వీకరించుకొని ఈ పర్యావరణంలో భాగమైనటువంటి మనలను మనమే సంరక్షించుకోవటం దీని యొక్క ఉద్దేశం. కనుక మన అడుగులో మనము ముందుకు వేసినటువంటి అడుగు ద్వారా ఒక గొప్ప కార్యం జరగాలి. ఆ కార్యం ద్వారా మనకు సంతోష సమాధానాలు తిరిగి రావాలి. వాట్ యు సో యు రీప్. మనం ఏదైతే విత్తుతామో అది మనకు తిరిగి వస్తుంది. కనుక
మనము సరైనటువంటి విత్తనము విత్తినప్పుడు మనకు గొప్ప పంట, దిగుబడి, క్షేమము, లాభము, ఆశీర్వాదము, సంతోషము, ఆనందము, శాశ్వత కాలం మనకు అందుతాయి. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు మనకిచ్చినటువంటి సందేశం. దేవుడి మాటల ద్వారా మనను సంరక్షించి మనలో మరింత జ్ఞానము అందించి ఆ జ్ఞాన మార్గంలో నడిచి ఆ జ్ఞానం ద్వారా మన జీవితాలకు సంతోషం, సమాధానములు మనమందరం కూడా పొందుకొని దేవుని సన్నిధానంలో మనము ఆనందదాయకంగా నడవడానికి దేవుడు తన కృపను మనందరి మీద కుమ్మరించి నడిపించి బలపరచుగాక. ప్రభువా మా దేవ, మీ వాక్యం చేత మమ్మల్ని బలపరచాలని తలస్తున్నాం. దేవా, మాలో ఉన్నటువంటి బలహీనతలను, మాలో ఉన్నటువంటి అజ్ఞానము, సృష్టి పట్ల మేము చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని తొలగించండి. మీ జ్ఞానము ద్వారా మేము ప్రతి అడుగులో కూడా మీ జ్ఞానం వచ్చి మీ నిత్య సంతోషం మాకు అనుగ్రహించమని, మీ సన్నిధానంలో గొప్ప సాక్ష్యము ప్రకటించినటువంటి జ్ఞానమును మేము స్వీకరించిన నిమిత్తం మమ్ములను ఆయుధపరచమని, తగు రీతిలో నడిపించమని, మా సృష్టిని పరిరక్షించడంలో మా పాత్ర ఉండడానికి సహాయం చేయమని, అదేవిధంగా మీరు సృష్టికి కారణభూతులని మేము విశ్వసిస్తూ ఆ ప్రకారంగా మా జ్ఞాన మార్గంలో మేము నడవడానికి మీ కృప దయచేయమని, జ్ఞానము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ. మనమందరము వేచి నిలబడి నైస్య విశ్వాసూత్రం అనుసరించుతాం. 5వ పడిలో ఉన్న నైస్య విశ్వాసం. పరలోక భూలోకములను దృశ్యాదృశ్యమైన అన్నిటినీ సృష్టికర్త సర్వశక్తిగా తండ్రైన ఒక్కడే దేవుని నమ్ముచు, దేవుని కుమారుడు ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచు. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడు, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడు నిజమైన దేవుడు, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వంగా వాడునైనాడు. సమస్తమును ఆయన మూలంగా కలిగాను. ఆయన మనుషులమైన మన కొరకు, మన రక్షణ కొరకు పరలోకమును దిగి వచ్చి పరిశుద్ధాత్మను కన్యకు మరియకు శరీరధారి మనుషుడాయను. ఆయన మన కొరకు లేఖనం ప్రకారం 3వ దినం తిరిగి లేచి పరలోకముకి తండ్రి కుడి చేతులను కూర్చున్నాడు. ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి మహిమతో తిరిగి వచ్చి ఆయన రాజ్యంలో అంతము లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించేవాడును, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరేవాడు, తండ్రితోనూ కుమారుతోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందేవాడు, ప్రవక్తల ద్వారా పలికిన వాడైనాడు. మరియు సార్వత్రికము అపోస్తలికమైన ఒక్కటే పరిశుద్ధ సంఘం నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన ఒక్కటే బాప్తిస్మను ఒప్పుకొనుచున్నాను. మృతులకు కారం కొరకు రాబోయే జీవము కొరకు ఎదురు చూస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రకటనలు మనకు యథావిధిగా ఉన్నాయి. మొదటిగా ఈ ఆరాధన వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో ఆహ్వానము, శుభములు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఫిజికల్గా వచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు, శుభములు అందిస్తున్నాం. మరి యథావిధంగా మనకు సంఘంలో అనారోగ్యమైన బిడ్డల నిమిత్తం దయచేసి ఈ ప్రార్థన కొనసాగించండి. మనకు మన సంఘ బిడ్డలు ప్రియులు మిస్టర్ ఫ్రాన్సిస్ రవీంద్రనాథ్ గారు స్వల్పకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. దేవుడు వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థత, శస్త్రచికిత్స జరిగించి దేవుడు ఆ బిడ్డను బలపరచులాగున. తర్వాత మాస్టర్ రియాన్, డాక్టర్ మోహన్ గారి మనవడు రియాన్ నిమిత్తం దయచేసి ప్రార్థించండి. తర్వాత మరి ప్రొఫెసర్ శౌరి గారి
సత్యమణి లలితారత్నం గారు కూడా మరి కొంతకాలంగా కిడ్నీ డయాలసిస్తో వారు చికిత్సలో ఉన్నారు. దేవుడు వారిని కూడా పుట్టి స్వస్థపరచులాగిన ప్రార్థన చేద్దాం. మిస్టర్ జేమ్స్ రెజినాల్డ్ గారు మరి వారు కూడా మంచం మీద ఉంటున్నారు. వారిని కూడా దేవుడు లేవనెత్తు సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించినట్లు దయచేసి ప్రార్థించండి. ఇంకా మన సంఘంలో అనారోగ్యంగా ఉన్న పిల్లలందరూ తెలిసిన వారిని తెలియని వారిని ప్రార్థన అవసరాలు కోరిన వారిని అందరి నిమిత్తం మీరు దయచేసి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ఇంకా మన సంఘంలో కరోనాతో బాధపడుచు విముక్తి పొందినటువంటి వీళ్ళందరి నిమిత్తం ప్రార్థించండి. వారికి ఇంకనూ దేవుడు సంపూర్ణ శక్తిని, సామర్థ్యాన్ని, బలము, ఆరోగ్యం ప్రసాదించినట్లు దయచేసి మీరందరూ కూడా ప్రార్థనలో గడపాలని మనం చేస్తున్నాము. మరి మనకు ఈ వార మధ్యంలో మనకు కొన్ని కార్యక్రమాలు ఆన్లైన్లో ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. జూమ్ ప్రేయర్స్ ప్రతి సోమవారము మరియు శుక్రవారం 7 గంటలకు సాయంకాలం జూమ్ ఇంటర్సెషన్స్ మనకు ఉన్నాయి. దయచేసి సంఘం అంతా కూడా హాజరు కావాలని మీ ప్రార్థనలో మీరు గడపాలని. ఈ జూమ్ ప్రేయర్స్ చాలా ప్రాముఖ్యమైనవిగా మనం భావించాలి. ఎందుకంటే ఈ జూమ్ ప్రేయర్స్ వలన దేవుడు మన ప్రార్థనలు ఆలకించాడని మనం అందరూ నమ్ముతున్నాం. మరి ఒక్కరు కూడా మన సంఘంలో ఈ కరోనాలో క్రిటికల్ స్టేజ్కి వెళ్లకుండా మనందరి ప్రార్థనలో దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మన మున్ముందు దేవుడిలో మనం ఇంకా మరింత ఎదగాలని, ఈ విశ్వాస యాత్రలో మనం బలపడాలని, ప్రార్థనా జీవితంలో బలపడాలని దయచేసి ఈ పిలుపును గుర్తించి గమనించి జూమ్లో అనేకులు హాజరు కావాలని ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. సోమవారం శుక్రవారం సాయంకాలం 7 గంటలకు జూమ్ విజ్ఞాపన ప్రార్థనలు, మరి యథావిధిగా ప్రతి బుధవారం సాయంకాలం 7 గంటలకు మనకు బైబిల్ స్టడీ ఉన్నది. ఈ వారంలో మనకు 22వ కీర్తన ధ్యానం ఉంటుంది కనుక మీరు కూడా బైబిల్ చదువుకొని సిద్ధపడి జూమ్ బైబిల్ స్టడీ బుధవారం సాయంకాలం 7 గంటలకు హాజరు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. వచ్చే ఆదివారం మనకు యథావిధిగా 9:30 గంటలకు ఆన్లైన్ హోలీ కమ్యూనియన్ సర్వీస్ యథావిధిగా ఉంటుంది. వీక్షించగలరని, దేవుని దీవెనలు పొందగలరని ప్రార్థిస్తున్నాను. మరి ఈ వారంలో వివాహ దినోత్సవములు, మరి మీ పాస్టర్ గారైనటువంటి నాది పాస్టర్ గారిది ఈ నెల 19వ తేదీన వివాహ దినము. దయచేసి మరి మన పరీక్ష నిమిత్తం మీరందరూ కూడా ప్రార్థించాలని, మా కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాము. ఈ వారంలో జన్మదినములు ఈ విధంగా ఉన్నాయి. మరి యోగు గారి కుమార్తె మోనికా యొక్క జన్మదినము 14వ తేదీన, తర్వాత రాజ్ గోపాల్ గారి కుమార్తె చరిత 14వ తేదీన, సుహాసిని ప్రకాష్ గారి జన్మదినము 15వ తేదీన, తర్వాత మిస్సెస్ ప్రసన్న కుమారి అనగా ఆర్ కోటేశ్వరరావు గారి కుమార్తె ప్రసన్న కుమారి యొక్క జన్మదినం 18వ తేదీన, తర్వాత జయదాస్ గారి కుమార్తె సువర్ణరత్న గారి జన్మదినం 19వ తేదీన. కనుక ఈ బిడ్డలందరి నిమిత్తం దయచేసి మీరు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని వారందరికీ కూడా మరి ముందుగానే శుభాకాంక్షలు, దీవెనలు తెలియజేస్తూ వారిని దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ అనౌన్స్మెంట్స్ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనమందరము వేచి నిలబడి అర్పణ గీతముగా 447వ కీర్తన సృష్టిపిత సర్వోన్నత అనే కీర్తన పాడుచుండగా మనము అందరం కూడా కలిసి మన యొక్క కానుకలను, కృతజ్ఞతను దేవునికి చెందుతాం. Piता
పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రీత్వాని రక్తం ద్వారా నీ కృపా సింహాసనకు ఒక నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించున్నాము కదా. మేము అయోగ్యమైనను అని కుమారుని ద్వారా నీ ఎద్దకు వచ్చుచున్నాము. మమ్మను ఈ మార్పులను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకున్నామని గణితో బతిమాలుకొచ్చున్నాము. భూమి ఆకాశం నుండి సమస్తములో నీవి, నీ దానిలో నుండి మేము నీకిచ్చుచున్నాము. ఆమేన్. మనమందరము మోకరించి ప్రార్థించుదాము. ప్రతి ప్రార్థన చివర ప్రభువా మమ్మను కనికరించమని చెప్పుదాము. పై నుండి వచ్చు సమాధానము కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము. లోకమంతటి సమాధానము కొరకును, దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమము కొరకును, వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదాము. మన అధ్యక్షులందరి కొరకును, ఇతర సంఘ సేవకులందరి కొరకును, ముఖ్యంగా ధర్మరాజు రసాలం మన మోడరేటర్ జార్జ్ కొర్నీలియస్ మన మండలాధ్యక్షుడు ఉత్తమ హృదయంతోనూ నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవను జరిపించినట్లు ప్రభువును ప్రార్థించున్నాము. ఆమేన్. మన దేశ పరిపాలకుల కొరకును, అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. రోగుల కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించుచున్న వారి కొరకును, మరణించుచున్న వారి కొరకును, కరోనాతో బాధపడుచున్న బిడ్డలందరి నిమిత్తము, హాస్పిటల్స్లో ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డల నిమిత్తము, వైద్యుల నిమిత్తము, ఈ వైద్య యంత్రాంగం నిమిత్తము, ఉద్యోగస్తుల నిమిత్తము, చికిత్సా విధానం నిమిత్తము, అనేకులకు దేవుని స్వస్థత అందునట్లు ప్రార్థించే బిడ్డలకు, విశ్వసించే బిడ్డలకు ఉన్నతమైనటువంటి స్వస్థత ఊరట కలుగునట్లు ప్రభువును ప్రార్థించుదాము. ఈ వారంలో జన్మదినములు జరుపుకున్నటువంటి బిడ్డలందరి నిమిత్తము, వివాహ దినోత్సవం జరుపు బిడ్డలందరి నిమిత్తము, సంఘము నిమిత్తము ప్రభువును ప్రార్థించుదాము. ప్రార్థించుదాము. సర్వశక్తుల సజ్జనులకు దేవా, సంఘం యొక్క శరీరం అంతటి నీ ఆత్మచే ఏలి శుద్ధి చేయించున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘంలోని నానా స్థితిలో నుండి మనుషుల కొరకు మేము ఎదురు చేయి మా వినపములను, ప్రార్థనను అంగీకరించము. అందరి ప్రతి అవయవము దాని ఉద్యోగంలోను, సేవలోను యథార్థముగాను, భక్తిగాను నిన్ను సేవించినట్లు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమేన్. మొదటి దీవెన మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మనందరికీ తోడే ఉండను కాక. ఆమేన్. మనమందరము లేచి నిలబడి పరిశుద్ధ సంపాదన ద్వారానికి ప్రవేశించుదాము. సహోదరులు ఐక్యత నివసించిన ఎంత మేలు, ఎంత మనోహరము. అనేకులమైన మనము ఒక రొట్టె ఒక శరీరమై ఉన్నాము. ఎందుకనగా మనమందరము ఆ ఒకే రొట్టెలో పాల్పంచుకుంటున్నాము. ఆయన నివాస స్థలంలో నేను సాధన చేయించు బలు నడిపించేదను, నేను పాడేదను, ప్రభుని గురించి స్తుతిగానము చేసేదను. ఆమేన్. దేవుని సన్నిధానం నుంచి వెలువడే ఈ సమాధానం మీకును మీ కుటుంబాలకు తోడై ఉండాలని దేవుడు మనందరికీ కూడా ఇచ్చేటువంటి ఈ సమాధానం స్వీకరించడము. ఈ సమాధానం స్వీకరించిన తదుపరి మీరు పక్క వారిని అందించండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు కూడా మీ కుటుంబ సభ్యులకు, నిలబడిన వారందరికీ తెలియజేయాలని మనం చేస్తాం. దేవుని సమాధానం మీకు తోడే ఉండదు కాక. మనమందరము మోకరించి ప్రార్థించడము.
8వ పుటలో ఉన్న ఆరాధన విజ్ఞాపన చేయడము. ఓ యేసు మాకు తోడై ఉండము. మంచి ప్రధాన యాజకుడైన ఓ యేసు, నీ శిష్యుల మధ్య నీ ఉన్నట్లు మా మధ్య ఉండము. రొట్టె విరుచులో నీవు మాకు ప్రత్యక్షపరచుకును. నీవు తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడిగా సదాకాలం జీవించి ఏలుచున్న వాడవై ఉన్నాము. ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండను గాక. నాకు తోడై ఉండను గాక. మీ హృదయంలో లేవనెత్తుకుని ప్రభు వాటిని లేవనెత్తుకుంటున్నాను. మన ప్రభువైన దేవుడికి స్తోత్రం చెల్లించడము. అలాగే చేయడం తగిన తీసుకొని ఆమె ప్రార్థించడము. 12వ పుటలో ఉన్న ప్రార్థన. తండ్రి, వాస్తవముగా నీవు పరిశుద్ధుడవు, వాస్తవముగా స్తోత్రార్హుడవు. మానవుడ నీకున్న మహాప్రేమను బట్టి మా విమోచన కొరకు నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తు మా స్వభావము దాల్చి శిలువ మీద మరణం పొందినట్లు ఆయన అనుగ్రహించింది కదా. దాని మీద ఒక్క మారి ఆయన అర్పించిన తన ఒక్కటే అర్పణ వల్ల సర్వలోక పాపముల నిమిత్తము నిండును సంపూర్ణమును చాలిన దీవెనైన బలియు అర్పణయు ప్రాయశ్చిత్తమును చేసి తన మిక్కిలి విలువగల మరణం గురించి శాశ్వత స్మరణను చేయించునుడై నియమించి తాను తిరిగి వచ్చే వరకు దాన్ని జరుపుచుండవలని తన పరిశుద్ధ స్వార్థ మాకు ఆజ్ఞాపించెను. ఆమెపడిన రాత్రి ఎందు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి తన శిష్యులకు ఇచ్చి, తీసుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేను చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఈ పాప పరిహారము కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చెల్లింపబడుచున్న కొత్త నిబంధన యొక్క నా రక్తము. ఇది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చెప్పాను. ఆమేన్. ప్రభువా, నీ మరణము స్మరించుచున్నాము, నీ పునరుత్థానము ఒప్పుకొంచున్నాము. నేను రెండవ రాకడ కొరకు ఎదురు చూచుచున్నాము. క్రీస్తు నీకు మహిమ కలుగును గాక. ఆమేన్. 14వ పుటలో ఉన్నటువంటి పరలోక ప్రార్థన అందరము ధైర్యముగా చెప్పుదాము. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు నెరవేరుగాక. వారి ఆహారం మాకు దయచేయము, మా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, శోధంతో దుష్టుని తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే. ఆమేన్. ఆలోచన వినయ సామీప్య ప్రార్థన, దాని క్రింద ఉన్నటువంటి ప్రార్థన కొనసాగించడము. కనికరంలో మా ప్రభువా, మేము మా స్వనీతిని గాక నానా విధములైన నీ గొప్ప కనిములై నమ్ముకొని నీ బలయుతో రాజ్యమిచ్చినవి. నీ బల క్రింద పడి ఉన్న ముక్కలు ఏర్కొన్నంత యోగ్యత కలవారు కాము గాని నువ్వెప్పుడు కనిపించే లక్ష్యం కలిగి మార్పు లేని ఉన్నావు. కాబట్టి గొప్పల ప్రభువా, మా పాపపు శరీరాత్మలో నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క మూల్యమైన శరీర రక్తం చేత శుద్ధి చేయబడటం, మేము ఆయనలోను ఆయన మాలోను ఉన్నప్పుడు నివసించినట్లును తగిన రీతిగా ఆయన శరీరం తినుటకును ఆయన రక్తము త్రాగుటకును మాకు కృపను అనుగ్రహించును. ఆమేన్. మనము విలుసునట్టే క్రీస్తు శరీరంలో పాల్పంచుకున్నయే దేవుని జన్మకే దేవుని పదార్థములు. యేసుక్రీస్తు యొక్క
శరీర రక్తము దయచేసి ముందుకు వచ్చి మోకరించి ప్రేరేపితుల వారు యోగ్యతను స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తారు. లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మమ్మల్ని కనిపించు. లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మమ్మల్ని కనిపించు. లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సమాధానం మాకు దయచు. ఆమేన్. క్రీస్తు యొక్క శరీర రక్తము సంస్కారం అనే విశ్వాసంతో పుచ్చుకున్న మనము మన ప్రభువైన దేవునికి కృతజ్ఞతాస్తోత్రం చెల్లించడం 15వ అధ్యాయంలో ఉన్న ప్రార్థన అందరము కలిసి అనుసరించడం. సర్వశక్తి కలిగి సదా జీవించుచున్న దేవా, ఈ పరిశుద్ధ మర్మము తగినట్టుగా పుచ్చుకున్న మమ్మను నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మిక్కిలి విలువల శరీర రక్తములను ఆత్మీయ ఆహారంతో పోషకు అనుగ్రహించుచున్నాము కనుక నీకు కృతజ్ఞతాస్తోత్రం చెల్లించుచున్నాము. మరియు నీకు మా ఎడల దయాదాక్షములు గలవనియు సమస్త విశ్వాసుల దివ్య సమూహములు నీ కుమారుని మర్మ శరీరంలో నిజమైన అవయములుగా మేము చేర్చబడి ఉన్నామని ఆయన మరణ శ్రమల యొక్క పుణ్యములు కలుగు నిరీక్షణ ద్వారా నీ నిత్య రాజ్యములకు వారసుమై ఉన్నామని ఇందువల్ల మాకు రూఢీపరుచున్నాము కనుక మనస్ఫూర్తిగా నేను స్తుతించుచున్నాము. అందును బట్టి ఏ మమ్మను మా శరీరాత్మను నీకు అనుకూలమును పరిశుద్ధమును సజీవమైన యాగముగా చెల్లించి సమర్పించుకుంటున్నాము. పరలోకపు తండ్రి, సమస్త విశ్వాసుల యొక్క ఆ పరిశుద్ధ సహవాసంలో మేము నిలిచి ఉండి నీవు విధించిన సత్క్రియలన్నింటినీ మేము చేయనట్లు నీ కృప చేత మాకు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా బహువిధంగా బ్రతిమాలుకొనుచున్నాము. ఆయనకును నీకును పరిశుద్ధాత్మకును సమస్త ఘనత మహిమలు యుగయుగములు కలుగును గాక.
ఆమె మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును యుగయుగములో కలుగును గాక. ఆమేన్. దేవుని తీసుకుందాం. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము మీకు తోడయుండి దేవుని కూర్చున్నట్టు ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని కూర్చున్నట్టు తెలివి ఎందును ప్రేమ ఎందును మీ హృదయములను మనసులను కాపాడును గాక. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడైన సర్వశక్తి గల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడే ఉండును గాక. ఆమేన్. మనము ఆలోచనే నిలబడి ఉండగా ముగింపు కీర్తనగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 367వ కీర్తన దేవా వెంబడించి నీ నామము అనే కీర్తన పాడుకొని దేవునితో సెలవు తీసుకున్నాం. God bless you. Have a nice week.